నా తండ్రి ఇల్లు, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి. యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. తాను మొట్టమొదట అద్భుత కార్యము చేసిన ఆ కానా నుండి యేసు యెరూషలేమునకు వచ్చెను. ఆయన వచ్చినప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ పరిస్థితులను చూచి దుఃఖపడవలసి వచ్చింది. ఈ దేవాలయము మన హృదయమును సూచించుచున్నది. యేసు మన హృదయంలోనికి రావాలని తరచుగా మనం అడుగుతాము. అక్కడికి రావాలని ఆయన కూడా ఇష్టపడుచున్నాడు. ప్రార్థనలోనే మనము దేవుని మనస్సును తెలుసుకొనగలము. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి నెమ్మదిగా దేవుని ఆలోచనలను మనలో పెడతాడు. దేవుని ఆలోచనలను నీవు తెలుసుకొనకపోతే నీవెక్కడికి వెళ్ళుచున్నావో నీకు తెలియదు. అక్కడ దేవాలయంలో వ్యాపారము జరుగుచున్నది. ఈ దేవాలయము పూర్తిగా నాశనమగు సమయము వచ్చును అని యేసుకు తెలియను. యేసుకు మాత్రమే అది తెలియను. శిష్యులకు ఆ విషయము తెలియదు కనుక దేవాలయమును గూర్చి ఆశ్చర్యపడుచుండిరి. పశువులను రూకలు మార్చువారిని యేసు చూచెను. ధనమును సంపాదించుకునే స్థలముగా అది అగపడుచున్నది. దురదృష్టవశాత్తు సంఘములు డబ్బును సంపాదించుట కొరకే అని ప్రజలు తలంచుచున్నారు. దేవునికి లోబడి ఆయన ఉద్దేశములు తీసుకుని పోయేవారముగా మనం ఎక్కడ ఉన్నాము. డబ్బు కలిగి ఉన్నను లేకపోయినను సరే మనము దేవునికి లోబడము ఆరంభిస్తాము. తరువాత అవసరతకు తగినట్టుగా దేవుడు డబ్బును పంపిస్తాడు. డబ్బును సంపాదించుట కొరకే ఆలయము ఉపయోగించబడుతూ ఉండినది. ఆలయం యొక్క విలువ పోయినది. అక్కడ ఎటువంటి ప్రత్యక్షత లేదు. యేసు పశువులను బయటకు తోలివేసి డబ్బు బల్లలను త్రోసివేసినాడు. మన ఆత్మీయ జీవితమునకు ఆటంకంగా ఎన్ని విషయముల చేత మన హృదయము నింపబడినది. దేవాలయంలో ఎటువంటి ప్రార్థన లేకపోవడము యేసు చూచాడు. వారి ఆత్మీయ స్థితిని అక్కడ ప్రజలు చూచుకొనలేకపోచున్నారు. దేవాలయపు ప్రభువు అక్కడ ఉన్నాడు, కానీ ఆయనను వారు గుర్తించలేకపోయారు. దేవాలయంలో రాతి మీద రాయి నిలవబడదు అని యేసు చెప్పినప్పుడు వారు దానిని గ్రహించలేకపోయారు. ప్రార్థనకు ఎటువంటి సమయమూ లేదు. ప్రత్యక్షతకు ఎటువంటి సమయమూ లేదు. వీటన్నిటికీ దేవాలయంలో ఎటువంటి సామ్యమూ లేదు. అందువలననే నాశనమగుటకు దేవుడు అనుమతించాడు. దేవుడు వ్యక్తులను, కుటుంబములను, సహవాసమును, సంఘమును చూస్తున్నాడు. అక్కడ ఎంత ప్రత్యక్షత ఉన్నది? ఎక్కడైతే ప్రత్యక్షత ఉండదో అక్కడ నాశనము వస్తుంది.